Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. లంచ్ బాక్స్లోకి పిల్లలకి మీరేమిస్తూ ఉంటారు? నేనైతే ఈ మధ్య ఎక్కువగా శాండ్విచెస్, రోల్స్ లేదా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి వేస్తూ ఉంటున్నాను. పులావ్ అలాంటివన్నీ కూడా చేస్తున్నా. ఇవాళ పన్నీర్ రోల్స్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఎంత బాగుంటాయో, చాలా టేస్టీగా ఉంటాయి. పన్నీర్ పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. అండ్ కంపల్సరీ ఫ్లేవర్ కోసం షాహీ పన్నీర్ మసాలా యాడ్ చేయండి, బాగుంటుంది. కొద్దిగా పెరుగు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి పన్నీర్ పీసెస్కి పట్టించి పాన్ మీద షాలో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అవుతూ ఉంటే వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇట్లా మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మా అబ్బాయి ఈ శాండ్విచెస్లో క్యారెట్, బీట్రూట్ తినడు కాబట్టి ఇందులో నేను క్యాప్సికమ్ అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా నిజంగా తనకి ఇష్టం ఉండదు. క్యాప్సికమ్ నేను ఆల్రెడీ మొన్న కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో బాటిల్లో తీసి చక్కగా ఆ చంక్స్ని మళ్ళీ ఒకసారి కట్ చేసేసి యూజ్ చేసేస్తా. పన్నీర్ని 4 సైడ్స్ కూడా మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం చపాతీలో స్టఫ్ చేసే ముందు అన్నీ కూడా కొంచెం చల్లగా ఉండాలి. అంటే మనం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాం కదా, అదే ఇన్స్టెంట్గా తినేటట్లయితే వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు. ఆనియన్, క్యాప్సికమ్ కొద్దిగా ఆయిల్లో సాటే చేస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పన్నీర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది లాస్ట్లో ఆనియన్స్కి కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. క్యాప్సికమ్కి, ఆనియన్కి మంచి ఫ్లేవర్స్ పడతాయి. దీని మీద కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, కొంచెం సరిపోతుంది ఎందుకంటే మ్యారినేట్లో ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా. ఇలా ర్యాప్స్ కానీ రోల్స్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చపాతీని కొద్దిగా పల్చగా చేసుకొని పెద్దదిగా చేసుకోవాలి. అప్పుడు మనము ఫోల్డ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను లెంగ్త్ వైజ్గా ఫస్ట్ ఫోల్డ్ చేయను, ముందు సైడ్స్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా సైడ్స్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా సైడ్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని మనము ఒకసారి ఇట్లా రోల్ చేసుకుంటూ ఉండాలి. స్లోగా మనం ఫోల్డ్ చేస్తే కర్రీ బయటికి రాకుండా చక్కగా ఇంటాక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. చపాతీ స్టఫింగ్కి నేను ఏం వాడానంటే మేయోనీస్ వాడాను. మేయో వచ్చేసరికి ప్లెయిన్ మేయోనీస్ అండ్ తందూరి మేయోనీస్ కొద్దిగా ఉంటే అది కూడా అప్లై చేసా. దాని మీద పన్నీర్ పీసెస్ అండ్ ఆనియన్, క్యాప్సికమ్ పెట్టాను. కెచప్ యాడ్ చేయటం లేదు, కెచప్ కొద్దిగా తడిగా ఉంటుంది కదా, సో ఆఫ్టర్నూన్కి మెత్తబడిపోతుందేమో అని చెప్పి కెచప్ నేను సైడ్ ఇస్తాను. ఇవన్నీ కూడా చక్కగా రోల్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకోవటమే. హెల్దియర్ వర్షన్లో మేయోనీస్ బదులు గ్రీక్ యోగర్ట్ యూజ్ చేయొచ్చు, కానీ గ్రీక్ యోగర్ట్ లంచ్ బాక్స్కి బాగోదు. సో ఎప్పుడైనా ఇంట్లో శాండ్విచ్ ప్రిపేర్ చేసేటప్పుడు తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను. సిద్ధుకి బ్రేక్ఫాస్ట్లో ఇవాళ పొడి దోశతో పాటు జ్యూస్ కూడా ఇస్తున్నాను. క్యారెట్, బీట్రూట్ పీసెస్ కట్ చేసి ఉంచా కదా, సో చక్కగా ఆ చంక్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసి కొద్దిగా యాపిల్ కానీ కమలా కానీ యాడ్ చేద్దాము అని అనుకున్నా. సో కమలాలు మొన్న ప్రసాదం పెట్టినవి ఉన్నాయన్నమాట, సో అవి వాడేద్దాము అని చెప్పి 2 కమలాలు యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేశాను. కమలాలు మనం ఎక్కువసేపు మిక్సీలో వేయకూడదు కాబట్టి ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ 2 మిక్సీ వేసేసి అవి మెత్తగా అయిన తర్వాత కమలా వేసి జస్ట్ ఒక 2-3 టైమ్స్ పల్స్ చేశాను. సిద్ధు వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఒక్కొక్క రోజు నీట్గానే ఉంటుంది, అప్పుడప్పుడే ఇట్లా ఆగమవుతూ ఉంటుంది. అంటే మనం శాండ్విచ్ ప్రిపేర్ చేయాలంటే చాలా తీసి బయట పెడతామా, లంచ్ బాక్స్ కట్టే హడావిడిలో అవన్నీ కూడా లోపల పెట్టడానికి ఒక్కొక్కసారి కుదరదు. ఒక్కొక్కసారి ఏమో ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా చక్కగా తీసినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. స్టవ్ కూడా చాలా మెస్సీగా ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ ముందు కౌంటర్స్ మీద నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత డిషెస్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటా. అంటే మన వాష్ చేయాల్సిన డిషెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మెయిడ్ వస్తుంది, సో పక్కన పెట్టేసి ఉంచుతాను. ఎక్కడవక్కడ పెట్టేసిన తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. మనము మామూలుగా ఇప్పుడు కిచెన్ ఊరికే పైన క్లీన్ చేసుకున్నా సరే, మెయిడ్ డిషెస్ వాష్ చేసేసి తను ఇల్లు ఉడుస్తుంది కదా, ఆ టైం కల్లా కూడా మొత్తం కౌంటర్స్ అన్నీ క్లీన్గా మనం స్క్రబ్ చేసుకోవాల్సినవి స్క్రబ్ చేసుకొని స్టవ్ ఫుల్గా డీప్ క్లీన్ చేసుకుంటే ఇంకా అసలు మనకి ఫ్లోర్ కూడా ఆగమవ్వదు, చాలా నీట్గా ఉంటుంది.
పన్నీర్ ఫ్రై చేసిన క్యారెట్ ప్యాన్ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టాను. ఈ వైట్ ప్యాన్స్ నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటా. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు అవి ఏం ప్యాన్స్ అని చెప్పి. CAROT క్యారెట్ ప్యాన్స్ అమెజాన్లో పర్చేస్ చేశాను. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నా చూడండి 7:30 కల్లా క్లీనింగ్ అంతా అయిపోయింది. జ్యూస్ తాగుతూ ఉంటే ఈలోపు ట్రాష్ పికప్కి వచ్చారు. సో కింద వెహికల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఇచ్చేసేయాలి. మాకు వాచ్మెన్ ఆ కాన్సెప్ట్ అయితే ఉండదు. జస్ట్ 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ అలాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఇక్కడ ఈ స్టైల్లోనే ఉంటాయి. జ్యూస్ తాగిన ఒక 20 మినిట్స్కి కాఫీ కూడా తాగాను. కాఫీ ఎప్పుడెప్పుడు తాగుదామా అని అనిపిస్తుంది అనమాట మార్నింగ్ టైంలో. అంత ఇష్టం కాఫీ అంటే నాకు. అండ్ ఫిల్టర్ కాఫీ అందులో చాలా బాగుంటుంది టేస్ట్. సరే ఇంకా 20 మినిట్స్ కన్నా నేను ఉండలేకపోయాను. యూజువల్గా హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇస్తా ఏదైనా వెజిటబుల్ జ్యూస్ అట్లా తాగితే, ఎందుకంటే చక్కగా మనకి ఒంటికి పట్టడానికి హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయితే తీసుకోవాలి అని అంటారు. ఈవెన్ కషాయాలంతే, వెజిటబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంతే. మిల్క్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటాం కదా, సో అందుకని డైలీ నోట్ చేస్తూ ఉంటాను. దోసపిండి కోసమని పప్పు, బియ్యము, మెంతులు నానబెడుతున్నాను. మన వ్యూవర్ ఒకరు అడిగారు దోసపిండి 1 వీక్ నిల్వ ఉండాలంటే ఎలా చేయాలి, బికాజ్ నేను అటుకులు వేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు, త్వరగా బబుల్స్ వస్తాయి అని చెప్తున్నారు. అటుకులు వేసినప్పుడు ఖచ్చితంగా అట్లాగే జరుగుతుందండి. అండ్ పిండి కూడా మనము గట్టిగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. గట్టిగా ఉంటే దోశలు రావు కదా, సో మనం ఎన్ని దోశలు అయితే వేసుకుంటామో అంత కొంచెం పిండి పక్కన పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని దోశలు పోసుకుంటే సరిపోతుంది. మన వ్యూవర్స్ కొంతమంది డైట్ రెసిపీస్ కూడా చూపించమంటున్నారు. అంటే నేను వెయిట్ లాస్ కొద్దిగా అయ్యాను కదా, సో ఏం తింటున్నాను అని. నేను నిజంగా చెప్తున్నాను అండి, అసలు ఎటువంటి డైట్ అయితే ఫాలో అవ్వట్లేదు. మామూలుగా నేను యూజువల్గా ఎలా తింటానో అలాగే తింటున్నాను. కాకపోతే మధ్య మధ్యలో ఈ స్నాకింగ్ ఆప్షన్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నా. ఇంతకు ముందులాగా ఫ్రైడ్ ఫుడ్ లేదా స్వీట్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం తగ్గించేసా. బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ మాత్రం ఒక దోశ తీసుకుంటున్నా, ఎందుకంటే నేను వర్కౌట్ చేసుకుని అన్నీ చేసేసరికి ఎటు లేట్ అయిపోతుంది, మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా. అండ్ అప్పుడప్పుడు ఇట్లాగా ఓట్స్ అవి తీసుకుంటూ ఉంటాను. ఇందులో కూడా బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓట్స్ కుక్ చేసుకొని ఫ్రెష్ ఫ్రూట్ యాడ్ చేసుకొని తినచ్చు. లేదు అని అంటే యాపిల్, సిన్నమన్ కొంచెం వాటర్లో ఇట్లా కుక్ చేసేసి తర్వాత ఇన్స్టెంట్ ఓట్స్ యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి కుక్ చేసేసి మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఈ ప్యాన్కి లిడ్ ఉంటుంది కదా, దానికి హోల్ ఉంటుంది అనమాట. సో అది కాకుండా ఇట్లా ఫుల్గా క్లోజ్ అయ్యేదైతే యాపిల్స్, ఓట్స్ అన్నీ కూడా బాగా స్టీమ్ అవుతాయి అని చెప్పి ఇట్లా మూత పెట్టి వదిలేసాను. తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంక ఇప్పుడు ఓట్ మీల్ తింటా. యాపిల్ ఓట్ మీల్ ఇలా ఉంటుంది, కొంచెం చూయీగా ఉంటుంది అనమాట. నేను మరీ ఇట్లా అంటే రన్నీగా ఒక్కొక్కసారి తింటూ ఉంటాను, బట్ ఇవాళ కుక్ చేసుకున్నా కదా కొంచెం గట్టిగానే తింటా, బాగుంటుంది ఇట్లా. ఎవరికైనా షుగర్ కానీ లేదా ఏదైనా సమ్ స్వీట్నర్ యాడ్ చేసుకోవాలి అనిపించినప్పుడు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. 1 ఫుల్ యాపిల్ తీసుకున్నాను, ఓట్స్ ఏమో కొంచెమే తీసుకున్నా, మేబీ ఒక పెద్ద టేబుల్ స్పూన్ లేదా ఒక పెద్ద గరిట అనుకోండి. సో కొంచెం ఓట్స్ తీసుకున్నా కాబట్టి ఆ యాపిల్లో ఉండే స్వీట్ నాకు సరిపోతుంది. బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను. యాక్చువల్గా నేను నర్సరీకి వెళ్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని ఇండోర్ ప్లాంట్స్, నాకే మనీ ప్లాంట్స్ అవి చూసి చూసి బోర్ కొడుతుంది. సరే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామా అని. యాక్చువల్గా మా ఇంట్లో ఎక్కువ మనీ ప్లాంట్స్ ఉండడానికి కారణం ఒకటే అండి, అది తప్పించి ఎప్పుడు కూడా సరిగ్గా వేరే పెరగట్లేదు. ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశా కదా సేమ్ థింగ్. సో ఇట్లాగే 0 సన్లైట్ ప్లాంట్స్ లేదా సన్లైట్ తక్కువ ఉంటే సరిపోతుంది అనుకున్నవి ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా దొరికితే తెచ్చుకుంటాను. కానీ ఇప్పుడు ప్లాంట్స్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు చిన్న చిన్న ప్లాంట్స్ తక్కువ ప్రైస్లో దొరికేవి మనకి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం పాట్ సైజ్ పెంచి మొక్క కూడా కొంచెం పెద్దగానే వస్తుంది అనమాట. సో పెద్ద మొక్క రావటం వలన మనకి కాస్ట్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో నేను చూపించాను కదా మీకు, ఇప్పుడు చూపిస్తాను. అక్కడ డ్రెసీనా ఉంది ఒకటి, అది చెప్పాను కదా లాస్ట్ టైం 250కి తీసుకున్నాను అని చెప్పి. యూజువల్లీ డ్రెసీనాస్ అంత కాస్ట్ ఉండవు, చిన్న మొక్కలు అయితే 100 రూపీస్కి దొరికేవి ఇది వరకు. యా ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ అన్నీ పెరిగిపోయాయి, సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అన్ని ప్రైజెస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ యాడ్ చేసుకొని వాళ్ళు ప్లాంట్ కాస్ట్ వేస్తారు కాబట్టి కొంచెం చూసి సస్టైన్ అవుతుంది అని అనేవి కొనుక్కొని ఎక్కువ కాలం మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇవాళ మాకు లంచ్లోకి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మొన్న వంకాయ పచ్చడి చూపించా కదా, వంకాయ టొమాటో,
అసలు అది చాలామంది ట్రై చేసి బాగుందని చెప్పి కామెంట్స్ పెట్టారు. సో ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను ఏ వంట అయినా సరే. లేత బీరకాయలు అయితే పైన చెక్కుంచేసి పచ్చడి చేసేసుకోవచ్చు. కొంచెం ముదురు బీరకాయలు బాగా గట్టిగా ఉన్నవి ఏంటంటే చెక్కు తీసేసి మనం పచ్చడి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆ చెక్కుని చాలామంది పచ్చడి చేసుకుంటారు, బట్ ఇప్పుడైతే నేను యూజ్ చేయటం లేదు. బీరకాయ చేదు చూసుకొని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవాళ కాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. ఇది సిరామిక్ కోటింగ్ ఉన్న ఐరన్ ప్యాన్. సోలిమో బ్రాండ్ అమెజాన్లో పర్చేస్ చేశాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాలు కూడా వేసుకోవచ్చు. వేరే అదర్ పప్పులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇవాళ నేను అవన్నీ యాడ్ చేయటల్లా. అండ్ ధనియాల ఫ్లేవర్ నాకు రోటి పచ్చళ్ళలో ఇష్టం ఉండదు, అందుకని నేను యాడ్ చేయటల్లా. మా పెద్దమ్మ కానీ అమ్మ కానీ రోటి పచ్చడి చేసినప్పుడు ధనియాలు వేస్తారు కదా, అప్పుడు తింటాను. కానీ నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎందుకో నాకు నచ్చట్లేదు. సో పచ్చిమిరపకాయలు వచ్చేసరికి నేను 2 తీసుకున్నా. ఇవి బాగా కారంగా ఉంటాయి. ఇష్టమైతే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి చక్కగా మగ్గించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఒకవేళ నూనె అస్సలు లేకపోతే 1 స్పూన్ నూనె వేసుకొని చింతపండు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం చేసే పచ్చళ్ళలో చింతపండుని ఫ్రై చేసామనుకోండి, ఆ టేస్ట్ వేరు. పచ్చిగా ఉన్న చింతపండు అట్లాగే వేసేస్తే ఆ టేస్ట్ వేరు. ఫ్రై చేసిన చింతపండు మన పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు గట్టిగా ఉంటుంది, బీరకాయ ముక్కలేమో బాగా మెత్తగా ఉంటాయి కదా, అండ్ బీరకాయ ముక్కలు కొంచెమే ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే పచ్చిమిరపకాయ, చింతపండు ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేస్తా. పల్స్ చేసుకుంటే జస్ట్ క్రష్ అవుతుంది కదా, ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను. మిక్సీ కప్పు సరిగా కనిపించట్లేదు కానీ ఒకసారి చూడండి. అది కొంచెం కోర్స్ పేస్ట్ లాగా అయింది. మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలు. తర్వాత ముక్కలు వేసుకొని రుబ్బుకుంటే చాలా మెత్తగా వస్తుంది. తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇంతవరకు వేస్తున్నాను. మెంతిపిండి యాక్చువల్లీ నా దగ్గర అయిపోయింది, అందుకే నేను ఇంతకు పచ్చళ్ళలో మెంతులు వేసా. ఇవాళ కానీ రేపు కానీ అట్లా మెంతిపిండి చేస్తాను. సో చేసే ముందు మీకు తప్పకుండా షేర్ చేస్తా ఎట్లా చేయాలి అని. గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయలకి తాలింపు యాడ్ చేసుకోవటమే. బీరకాయ పచ్చడి రెడీ అయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. 2 కర్రీస్ చేస్తా కదా డైలీ. సో ఇంకొకటి వచ్చేసరికి చింత చిగురు పప్పు. చింత చిగురు మేము సీజనల్గా కొనేసి ఆవగలు పడతాము. ఆవగలు పట్టడం అంటే ఏంటో చెప్తాను. లేత చింత చిగురు కొనుక్కొని వాటర్తో వాష్ చేయకుండా చాట్లో వేసి చెరగాలి. పుల్లలు అవన్నీ తీసేసి కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసి చల్లార్చి ఫ్రీజ్ చేసుకుంటే చక్కగా మనకి ఎన్ని నెలలైనా సరే అది నిలవ ఉంటుంది. ఇలా పప్పులో యాడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో చింత చిగురు వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఉడకబెట్టిన పప్పులో చింత చిగురు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు ఇంతవరకు యాడ్ చేయాలి. కారం అసలు దీనికి వేయరనమాట, కావాల్సిన వాళ్ళు వేసుకోండి. పప్పుని ఒక 4 to 5 minutes వరకు కుక్ చేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తాలింపు యాడ్ చేస్తున్నాను. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొద్దిగా గార్లిక్ అండ్ వడగం చూపిస్తున్నాను కదా ఈ మధ్యకాలంలో తమిళనాడు వాళ్ళ రెసిపీ. సో అది కూడా కొంచెం వేసాను. అది వేస్తుంటే బాగుంటుంది ఫ్లేవర్. తాలింపు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే చక్కగా మట్టికుండ కదా మగ్గిపోతుంది. చింత చిగురు పప్పు రెడీ అయింది. తర్వాత కొంతసేపు నేను సిరీస్ అది చూసి మళ్ళీ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్దాము అని అనుకుంటే నర్సరీలో ఆవిడ మధ్యాహ్నం 2 o'clock తర్వాత రమ్మన్నారు. సరే అని చెప్పి ఇంక ఈ లోపల దోసపిండి కూడా వేసేస్తున్నా. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, దోసపిండి అవన్నీ కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే గట్టిగా రుబ్బుకోవాలి పిండి. అటుకులు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 1 week కన్నా కూడా తక్కువే ఉంచాలి, ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది. వాటర్ పోసి రుబ్బితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ వాటర్ పోయకుండా గట్టిగా రుబ్బాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట మిక్సీ పట్టడం. అండ్ మిక్సీ హీట్ కూడా వచ్చేస్తుంది. సో అందుకని పల్స్ చేసుకుంటూ 1లో 2లో అలా మార్చుకుంటూ మిక్సీ పట్టుకోండి. మిక్సీ ఆ మధ్యలో ఆగిపోతుంది కదా, సో ఆ ప్రాబ్లం రాకుండా కంటిన్యూస్గా మనం రన్ చేసుకోవచ్చు. 2 batches కానీ 3 batchesగా కానీ పప్పు వేసుకోండి. ఒకవేళ గ్రైండర్లో చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. మిక్సీలో చేసుకునే వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను. త్వరగా పిండి పులవటానికి కొంచెం పాత పిండి కూడా యాడ్ చేశా. మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పప్పు అండ్ బీరకాయ పచ్చడి పెట్టేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం రైస్ పెట్టేస్తే మా హస్బెండ్ మీటింగ్ అయిపోతుంది.
ఇంకా ఆ తర్వాత మేమిద్దరం లంచ్ చేస్తాము. మోస్ట్లీ తను 1:32 అట్లా అయిపోతుందనమాట మీటింగ్ అయ్యేసరికి. ఒక్కొక్కసారేమో ఎర్లీగా తింటున్నాం, ఒక్కొక్కసారేమో లేట్ అవుతుంది. మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత టేబుల్ క్లీన్ చేసుకోవటం, మళ్ళీ ఆ గిన్నెలన్నీ సింక్లో వేయటం ఆ పని ఉంటుంది కదా. ఈలోపు టీ పెట్టేస్తాను, అవి మరుగుతూ ఉంటాయి. అండ్ మధ్యాహ్నము చక్కగా రెస్ట్ తీసుకుంటాను. అసలు ఇంకే పని చేయబుద్ధి కాదు నాకు. 3:34 కల్లా టీ తాగాలి అనుకుంటే రెడీగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా మధ్యలో కావాలంటే తను వచ్చి కొంచెం వేడి చేసుకొని తాగేస్తారు. అండ్ ఇప్పుడు నేను షుగర్ గురించి చెప్తాను. ఇది 24 మంత్ర ఆర్గానిక్ షుగర్. ఈ షుగర్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. బ్రౌన్ షుగర్ ఒకటి ఉంటుంది, అదేమో బేకింగ్లో వాడతారు లేదా స్వీట్స్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఇది వచ్చేసరికి మామూలుగా కాఫీ, టీ అండ్ రెగ్యులర్ యూస్కి ఈ షుగర్ బాగుంటుంది. దీనికి సెపరేట్ పేరు అంటూ ఉండదు. అంటే 24 మంత్రాలు నేను ప్యాకేజ్ అదంతా కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ బ్రౌన్ షుగర్ వచ్చేసరికి దాని మీద బ్రౌన్ షుగర్ అని రాస్తారనమాట. మీరు గమనించినట్లయితే మన చిన్నప్పుడు షుగర్ ఈ కలర్లోనే ఉండేది, ఫుల్ ప్యూర్ వైట్ అయితే ఉండేది కాదు. అట్లీస్ట్ ఒక షేడ్ తక్కువ అన్నా ఉంటుంది. ఇప్పుడు వచ్చే షుగర్ అయితే చాలా కెమికల్ ప్రాసెస్ త్రూ అవుతుంది కాబట్టి అది అంత వైట్గా కనిపిస్తుంది. అది అవాయిడ్ చేసి చక్కగా 24 మంత్ర ఆర్గానిక్ కానీ, ప్రో నేచర్లో కానీ, లేదా వేరే ఆర్గానిక్ తత్వ ఇలాంటి బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన దాంట్లో ఈ షుగర్ పర్చేస్ చేసుకోండి. కాకపోతే బ్రౌన్ షుగర్ అయితే కొనద్దు. బ్రౌన్ షుగర్ ఇంకా డార్క్ బ్రౌన్లో ఉంటుంది. ఇవాళ ఒక షార్ట్ న్యాప్ తర్వాత టీ అది వేడి చేసుకొని వచ్చి పాటలు వింటూ ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు ఆల్రెడీ నేను ఈ ముగ్గు వచ్చేసరికి ఇప్పుడు చూపించేది లాస్ట్ వీకే వేసేసి ఉంచా, బట్ ఇంకొంచెం హాఫ్ వేయాల్సి ఉంది. ఇది ఎంత కష్టంగా ఉందంటే నిజంగా నేను ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అనిపించింది. ఒకసారి ఆ మెలికలు చూడండి, ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా అసలు అర్థం కావట్లేదు అనమాట. బోర్డర్స్ ఈజీగానే ఉన్నాయి, నేను అనేది ముగ్గు గురించి అసలు చూసుకొని వేయాల్సి వచ్చింది. ఇదైతే నాకు అసలు నెక్స్ట్ టైం నేను ఇట్లాంటివి ట్రై చేయను అని అనుకున్నా. ఏదైనా ఒక కొత్త హాబీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఉత్త ముగ్గులైనా సరే బోర్ కొట్టేస్తుంది కొన్ని రోజులకి. ఏదైనా పెయింటింగ్ లేదా స్టిచ్చింగ్ అట్లాగా అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పెయింటింగ్తో స్టార్ట్ చేద్దామనే ప్లాన్ ఉంది. మొన్న ఒక శారీ వేసుకున్నాను కదా రామ మందిరం అంతా కూడా ఓపెనింగ్ రోజు. సో ఆ చీర గురించి డిస్కషన్ వచ్చి ఈ పెయింట్స్ మనం కూడా వేసుకోవచ్చు అని నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాము. అట్లా స్ట్రైక్ అయింది. సో ఏదన్నా ఉంటే మీకు తప్పకుండా షేర్ చేస్తా. ఇదే అనమాట నేను యూస్ చేసే షుగర్. ఇది వచ్చేసరికి నార్మల్ షుగర్, ఆర్గానిక్ షుగర్ అని రాసి ఉంటుంది. బ్రౌన్ షుగర్ మీద మాత్రం బేకింగ్కి యూస్ చేసే దాని మీద బ్రౌన్ షుగర్ అనే రాసి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ బ్రాండ్లో అయినా సరే కలర్ వేరియేషన్ చూసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు తీసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.